వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శుభ పూజ అఫీషియల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి 12 అవుతుంది. మా ఆయన వచ్చేసి తెలుసు కదా, టంగుటూరు వెళ్ళాడు అనమాట నీళ్ళు కట్టను. మనం దగ్గరుండి చేయాలి చూసుకోవాలా. నిన్న అత్తమ్మ మాయ వచ్చారు, అంటే పింఛన్ వస్తాయి కదా, మెట్ట చేయాలి అంటే అటు ధర్మపూర్ సైడ్ వేసిన చేయాలి వాళ్ళు చూశారు. మనకి దగ్గరలో ఏసరం చేను ఉందన్నమాట, అంటే కౌలుకు తీసుకున్నది 3 ఎకరాలు. దాన్ని వేసాక నడుచుకుంటూ వస్తున్నాను. రొప్పు కూడా వస్తుంది. చిట్టి తల్లి స్నానం చేయించి అన్నం కొరండి పని అంతా చేసుకొని అమ్మాయిని నిద్ర బుచ్చలేక 12 అయింది నాకు. చేనుకి వెళ్తున్నాను. రప్పు కూడా వస్తుంది నడిచి చూసారా చేలు ఏ విధంగా ఉన్నాయో. సరేనండి, ఇంకైతే చూపిస్తాను. ఇది మా పక్క చేను. మా చేను చూడాలంటే సుబాబు లోపలికి వెళ్ళాలా. ఫస్ట్ టైం ఒకదాని చేను కడకు రావటం. ఇంత గొట్లే పెద్ద అని కొన్ని కండ్లు కూడా వస్తున్నాయి. మా చేను కడగపోయిన తర్వాత చూపిస్తాను మీకైతే. చేలు చూసుకుంటూ ఉన్నామంటే పనికి వెళ్ళాలి, మనకు డబ్బులు అవసరం. ఏడేమో పనులు లేవు, సిమెంట్ పనులు కూడా అని చెప్పేసి వెళ్ళాడు. ఇప్పుడు నేను ఒకదాన్ని అయిపోయాను ఇంటికాడ. మా నాయన ఉన్నా కానీ చేనుకు వాటికి ఇచ్చి అసలు నాకు ఎంతలా భయం అంటే అంతలా బెదిరనమాట. చిన్నప్పటి నుంచి అయినా కానీ అంతలా బెదిరైనా కానీ తప్పట్లేదు. అంటే నువ్వు భయపడేది ఎందుకు, ధైర్యంగా ఉండని చెప్తాడు మా ఆయన నాకు. అదే ధైర్యంతో వచ్చేసాను నేను. చూద్దాం, కెమెరా ఫ్లిప్ చేసి చూపిస్తాను. మన చేనుకు కూడా వచ్చేసాను. ఇదేనమాట. మీకు ఈ చేను గురించి చెప్పాలంటే, ఈ చేనుకి ఇత్తనం పెట్టేటప్పుడు మిషన్ తోటే నాకు మా ఆయనకి ఫుల్ ఫీవరు. అయినా కానీ 1.5-2 ఎకరాలు ఒక్కడే, 1.5 పెట్టాడు ఒక్కడే. తర్వాత సీనన్నయ్య వాళ్ళు వచ్చిన తర్వాత మిగతా వాటికి పెట్టేశారనమాట. అంత కష్టపడి దీనికి ఇద్దరమే చేసుకున్నాము. ముందు కొట్టడం అని ఏమైనా కానీ అంతా ఇద్దరమే. నెమ్ముందో లేదో కూడా చూడమని చెప్పాడు. నెమ్ముకుంది, చేనంతా బాగానే ఉంది. చూద్దాం ముందు ఇటు అంచులేమిటుగా చూస్తే కానీ తెలీదు. మా శ్రమ అంతా దీనికి వడిపోసాము. మేము అంత ఇదిగా చేసుకున్నాము. చూసారా కండ కూడా వచ్చినాయి అనమాట. ఒక కండ అయితే వచ్చేసింది. ఈ చిన్నగా ఉన్న వాటికి కండ వచ్చిందంటే చిన్న కండే వచ్చింది. వీటికైతే మొత్తం చూసారు కదా, ఇట్లా పెద్దగా ఉన్న వాటికే మొత్తం వచ్చేది. ఇవన్నీ పిల్ల కండలు అనమాట. చూసారా చిన్న చెట్టుకి అప్పుడు ఇది వచ్చిందంటే మనకు ఖచ్చితంగా కండ వచ్చిద్ది అని అర్థం. చిన్నగా ఉన్నాయి, పెద్ద అంత ఎత్తు అయినాక ఇదిగో చూసారా ఎత్తుగా ఉన్న వాటికి వచ్చారా, అవి పెద్దగా అవుతాయి. ఇవన్నీ చిన్నగానే ఉంటాయి కండ్లు. అది తేడా ఇవన్నిటిలో. ఒక్కో చెట్టుకు వచ్చేసి 2 లేదా 1, ఒక్కో చెట్టు అట్ట వచ్చేసినాయి. ఇటు వద్దాం. వేస్తా. మొన్న నీళ్ళు కట్టాం కదా, మొన్నే గులకలు వేయించాము కూలోళ్ళ చేత. వీడియో తీద్దాం అనుకున్నా కానీ వాళ్ళు ఎవరికి ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి తీయలేదు. ఒక్కో చెట్టుకి చూసారు కదా, దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మీకు. ఇదేనా మీద నుంచి అడదొకల ఇప్పుడు ఒకటి వచ్చింది కదా, దీనికి ఇంకోటి వచ్చింది మళ్ళీ ఇటు సైడ్. కానీ ఇదిగో 7 వచ్చింది, ఇంకొకండి అట్లా. ఈ విధంగా ఒకటేమో 7 వచ్చింది చూసారు కదా కండే, 1 7. చెట్టుకి 2 లెక్కన వచ్చేసినాయి కండ. అయితే ఒకటేమో 7 వచ్చింది, 1 7 అట్లా. పాలకండ్లు చేంజ్ చేస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఎట్లా చేనంతా తిరగాలి ఇప్పుడు. పొలకలు వేయించాము, పురుగు కూడా ఏం లేదు, అంతా బాగుంది. వీడియో పెట్టమని చెప్పాడు నాకు. ఇంక ఇది మా ఆయనకి పెడుతున్నాను అనమాట. చూసారా చేల్చి అయితే చాలా బాగున్నాయి. పూరిగా ఉన్న పట్టిందాం. ఇంకా గులకలు బ్లూ రంగులో అనమాట వేసింది. అవి చూసి రగపడుతున్నాయి. ఇదే మన తోట. అటు పోయి చివరిదాకా చూపిస్తాను మీకైతే. ఇంకా రీసెంట్గా మనం అయితే క్యాంపింగ్ చేసాం కదా, ఇది బ్రెడ్
బ్రెడ్ ఏడేసి మొత్తం కుక్కలు తినేసినాయి. ఏడే క్యాంపింగ్ చేసే అలా మంట ఆర్పినాం, కానీ కొద్దిగా నిప్పున్నా మొత్తం వచ్చేస్తుంది కదా, అట్టే వచ్చేసింది. కొంచెం ఉంటే టెంట్కి అంటుకునేదే మంట, ఆ విధంగా ఉందండి. ఇప్పుడైతే చేను అంతా తిరిగి చూద్దాం, ఇంకా అటు చివరికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను మీకైతే. చూసాను, ఇది మా పక్క చేను, గాలి అయితే మామూలుగా దాటలేదు. ఇది మా చేను అనమాట. కొంచెం గెనం మీద గెడ్డ ఉంది కదా, అందుకని ఇటు సైడ్ వచ్చేసాను. ఇది ఇప్పుడు అటు వెళ్ళాల. చేను అంతా వచ్చేసి బాగానే ఉంది. మొన్నే కదా గులకలు వేయించాం. చేను వచ్చేసి బాగానే పర్ల. కొద్దిగా ఉంది నిమ్మ అయితే. ఇదిలానా మొహం కోసుకునిద్దండి. చేలో మధ్యలోకి నడవాలంటే కోసుకునిద్ది గులకలో. మీకు మొత్తం చేను చివరి దాకా పోయి చూపించాలా అంటే పురుగు పట్టితే కండ వచ్చినప్పుడు మనకు లాభం ఉండదు. ఈ చేను మీద మనకి ఇంకంతా నష్టమే లాగుండిద్ది. అందుకని చెప్పేసి ఇప్పుడు వెళ్ళి మీకు మొత్తం చూపిస్తా. ఈ సుబాబులు ఉంటేనే నా భయం అండి, అందుకే నేను తొందరగా రాను చేనుకి. చివరి దాకా పోయినప్పుడు చూపిస్తాను, సరేనా? మిస్ అవ్వకుండా చూసేయండి. ఇవి వచ్చేసి వీళ్ళు మాకన్నా 15 రోజుల ముందు అనమాట. కొంచెం కండ్లు కూడా ఊరినాయి, మొక్కజొన్న కండ్లు కూడా. ఇది ఎంత ఇంకా లావు వస్తేనే దాని లోపల అయినట్టు. ఇవన్నీ పిల్ల కండ్లు, ఇంకా ఊరాల. నాకు నడుస్తుంటే మామూలు భయం పట్టట్లేదు. ఫస్ట్ టైం గెనాల మీద నడవటం. మా ఆయన ఉంటే చకచక నడుస్తాడు కాబట్టి అడుగేసుకుంటూ వస్తాను, కానీ ఇప్పుడు ఫస్ట్ టైం కదా, అందుకే కొంచెం భయంగా ఉంది. ఒకసారి ఎత్తుగా ఉంది అంటే ముందు ఫస్ట్ మేము విత్తనం పెట్టేటప్పుడు ఫుల్ వర్షం అనమాట. ఆ వర్షానికి కొన్ని ముందే వచ్చినాయి కదా, ఆ కండ్లు అయితే వీటంతా ఉన్నాయి, కొంచెం పెద్దగానే ఉన్నాయి. అవి ఇంత వచ్చినాయి మన కండ అయితే. నాకు లాభాలే కదండి, నష్టాలు కూడా జరుగుతాయి. ఎట్లా నేను చెప్తాను చూసారా. పై చేనంతా ఒకలాగా ఉంది, అంటే కొన్ని ఎత్తుగా కొన్ని హైట్గా సరిపోయింది. ఇవి అయితే మరీ ఇదిగా ఉన్నాయి అనమాట. చూసారా ఏ విధంగా ఉందో. ఇదైతే అన్నీ చిన్న చిన్న మొక్కలే. మధ్యలో ఇంకా చూడలేదు మీరు, మధ్యలో పోతే ఇంకా చిన్న మొక్కలే, మొక్కజొన్న మొక్కలు. మా ఇది ఈ విధంగా ఉంది మా పరిస్థితి అనేది. అదిగోండి చూసారు కదా, ఇదిగోండి. ఈ ఎదగవు ఇంకా చేసేదేముంది, యూరియా బలం ఉంది ఎన్ని వేసినా కానీ ఇంకా కొంచెం నయం పెరిగింది అనుకోవచ్చు. ఇది చేను మధ్యలో అనమాట. 1 ఎకరం నష్టమే మాకు. ఈ అంత ఎత్తున్నాయి, అవి అంత ఎత్తున్నాయి. చూసారు, అవి కండకు కూడా వచ్చినాయి, ఇంకా చిన్నగానే ఉన్నాయి. 1/2 ఎకరం ఇది అయిపోయినట్టే మాకు. ఇంకా ముందు గెనుమేమిటో చూద్దాము. నేను ఇంకా చేను మధ్యలోనే తిరుగుతూ ఉన్నాను. నేను మొదలుకే భయం అనుకుంటే మా పెద్దమ్మ చేను మధ్యలో బాబాకమ్మ నక్కలు ఉంటాయి కుక్కలు ఉంటాయి అని భయపెట్టింది. భయంగా వచ్చాను. భయం లేదు ఏది లేదు, ఇంకా చేను చూడాలని చెప్పేసి అయితే వచ్చాను. దీంట్లో అయితే మినుమే నట్టుకుంటా చల్లారు. ఊరే అయితే కోసారనమాట. మినుము చల్లారు 2వ పంటకి. మేము కూడా అదే, మేము తోటగా మినుముకి వెళ్ళే వెళ్ళాల. ఇది చివరన లోనకాల వెళ్ళి చూస్తే కానీ ఏ విధంగా ఉందో తెలీదు. నిమ్మ అయితే ఆరిపోయినట్టే ఉంది. ఎండలు ఏమన్నా తక్కువగా వస్తున్నాయా? ఎండలు కూడా ఎండలు మించినాయి, అంత ఎండలు కాస్తున్నాయి. కండ వచ్చేసినాయి. రావాలంటే మొహం కోసకపోద్ది. ఇంకా మన మొక్కజొన్న చేను
భయపడుతూ వచ్చినావు కానీ మొత్తానికైతే వచ్చేసాను. వీటికి కూడా రెండోసారి గులకలు వేయించాము. పురుగు కూడా అస్సలు లేదు. నా ఒక్కజొన్న చేను నష్టానికైనా లాభానికైనా రెండు పొలాల్లోనే ఉంటాయి. మనం చేసే దాన్ని బట్టి అయినా మనం చేసిన కష్టం వృధా పోవటానికి కొంచెమైనా మన ఫలితం తగ్గిద్ది. మీకు చివరి దాకా వెళ్ళి చూపిస్తాను ఏ విధంగా ఉందని చెప్పేసి. నేను ఇంత కష్టపడుతున్నాం కదా, మీరు మాకు కొంచెం సపోర్ట్గా ఉండి కొంచెం లైక్లు షేర్లు చేస్తా ఉన్నాను. ఎంతో కష్టపడుతున్నాం వీటి కోసం. మేము ఓ పక్క యూట్యూబ్ అని, ఓ పక్క పొలం అని, 3 చేయలేకపోతున్నాం అనమాట. ఓ పక్క పిల్ల, ఓ పక్క ఇవి అని చెప్పేసి ఇద్దరం చాలా కష్టపడుతున్నాము. ఇంకా మీకు కింద ఇంకా క్లారిటీగా చూపిస్తాను. చేను మాడదాకా అయితే తెత్తలేదు, కొంచెం గులకలు వేసి ముందు జిమ్మి నాకు చూసారా చాలా బాగా వచ్చేసింది. మా ఆయనకు కూడా కాల్ చేసి చూపియాలా, ఎప్పటి నుంచో చేనుకి వెళ్ళి అంటే వెళ్ళొచ్చాను. చూపిస్తాను చూడండి, అడిపోయి చూపిస్తా. దాని నుంచి ఇద్దరికి వచ్చేసాను. మొహం అంతా పసుపు అయిపోయింది. పైన 5 రాయలు పడ్డాయి చూసారు ఆ కంకులు. 5 రాయలు నా మొహాన్ని పడ్డాయి. మీకు ముందు చెప్పాలంటే నాకు వ్యవసాయం చేయడం రాదు. నేను హాస్టల్లోనే చదువుకోవటం అదంతా పూర్తయింది. ఇంటికాడ మా పనికి పంపించేది కాదు, నేను ఒక్కదాన్ని అని చెప్పేసి. మా అన్నయ్యలైనా మా బాబాయిలైనా మాకు 3 తాతలు, ఒక్కరు కూడా నన్ను పనికి పంపించేవాళ్ళు కాదనమాట. హాస్టల్ కదా, నువ్వు చేయలేవులే, నువ్వేం చేస్తావు అని చెప్పేసి ఏమి నేర్పలేదు. పెళ్ళైనాక మా ఆయనే నాకు అన్నీ నేర్పించాడు, వంట అయినా కానీ ఏదైనా కానీ. నేను పెళ్ళికి ముందు మా అమ్మ అజ్జుడు ఇజ్జుడు అంటే అట్లా చూసేదాన్నే కానీ వంట రాదు, ఏం రాదు. అన్నీ పెళ్ళైనాకే ఓర్పుగా సహనంగా మా ఆయన నాకు అన్నీ నేర్పించాడు. ఒక్కోసారి కోపం, ఒకసారి తాపం మనకి ఒకసారి వచ్చింది కదా, అట్ట నేర్పించాడు అనమాట. మొత్తం నేర్చుకున్నాను. మరి సహనం కూడా నేను చాలా పరీక్షిస్తానమాట. చేయను భయం అంట. నేనైతే అంత ఇదిగా ఉంటాను. అసలు మనది ఒక్కదాన్ని చేనుకి రావటం, వంట చేసుకోవడం, ఇజ్జు అవన్నీ అలవాటు అయిపోయినాయి అనమాట నాకైతే. తెలీదు మన చేలో ఒక్క గంట కోసి చూసాను ఏ విధంగా ఉందనేది. బాగానే వచ్చింది, కాకపోతే ఇంకా చాలా పాలకండి ఉడకబెట్టుకోవడానికి కూడా ఉండదు. ఇది వస్తుందైతే కొంచెం టేస్ట్ చేయాలా ఎట్లా ఉండిద్దో. ఈ మొహానికి కోసకపోతే మొన్న గులకలు వేసే రోజు చూడలేదండి, గులకలు కాదు బలం ముందు జిమ్మే రోజు మొహం అంతా విపరీతంగా కోసకపోయిందనమాట. ఇటు దిగి రావటం బెస్ట్. అట్లా ఉంది నా పరిస్థితి. అలా గులకలు వేసే వాళ్ళకి మంచిది థమ్సప్ డబ్బా తీసుకొస్తే అది ఆడ వేసి వచ్చారు. 5 వేసకపోతున్నా మంచిగా దేనికో దానికి ఉండిద్ది అని చెప్పేసి. అమ్మ 12ంటికి వచ్చా. టైం వచ్చేసి 12:30 అయింది. ఇంటికి పోయేలో సరిపోయింది టైం. నా చిట్టుతల్లి మరి ఎట్లుందో ఏమో చూడాలా ఇంటికి వెళ్ళి. ఇప్పుడు ఎండ వస్తుంది. ఎవరో కంకులు కూడా బాగా చేలు పొగులు చూసుకుంటారనమాట. ఎందుకంటే కండి వచ్చిందంటే ఎవరో ఒకరు ఎరసకపోతారండి. అందుకని కండి వచ్చిందంటే చేను కాపలా ఉండాలి మనం. ఒక్కతే చేను అంతా తిరిగిద్ది అనమాట. గెను మేము మాగాడెత్తప్పుడు గడ్డి విపరీతంగా వచ్చిందండి. అత్తమ్మ మొత్తం తిరిగి వాటికి గండ్లు అంటే బొక్కలు పడతాయి, గిన్నెలకు బొక్కలు పడి ఆ చేలో నీళ్ళు ఈ చేలో, ఆ చేలో నీళ్ళు ఈ చేలోకి వస్తూ ఉన్నాయి. అంటే బలం ముందు జల్లు. అప్పుడు అత్తమ్మ ఒక్కతే చేను అంతా తిరిగి ఆ గండ్లు అనేవి తొక్కిందనమాట. నేను అసలు గెను పోవటానికి భయపడతాను. అత్త చాలా ధైర్యంగా ఉండిద్ది. నేను ఒకరోజు చూసాను, నేను అత్తమ్మ కలుపు తీయడానికి పోయినప్పుడు. అలానే నేను నా వేసరం చేనుకి వెళ్ళాము. ఎందుకు వెళ్ళావు, బాగానే ఉందిలే చూసాము, ఈ వారం ఆగి నీళ్ళు పెట్టండి అని చెప్పాడు. ఇంకా మా ఆయనకి అడగలేదు అట్టుకుంటే వెళ్ళారా వెళ్ళలేదని, అందుకని తెలుసు అంటదా. వెళ్ళాను లేక వచ్చాను, ఏమైంది చేను కూడా నేను కూడా ఒకసారి చూసినట్టుండిద్ది అని చెప్పేసి అని ఫీల్ అయ్యాను అనమాట. మాయలు నేను వెళ్ళాములే ఎందుకమ్మంటే, సరే వెళ్ళావు కదా అలానే చేను మొత్తం చూడు అని చెప్పాడు. చూసాను, చేను అంతా చాలా బాగానే ఉంది. ఇంకో వారంలో నీళ్ళు పెట్టాలి. ఈ పొలం వేసినాక చుక్కలు కానొస్తున్నాయి అనమాట. అంత చుక్కలు ప్రాఫిట్ ఏమొచ్చిందో చూడాలా. వరి మీద అయితే మేము పెట్టింది డబల్ అయి మాకు వచ్చేసింది చాలు. దాని మీద బాకీలు, ఈ మొక్కజొన్నకి ముందుకు అట్లా తెచ్చాం కదా బయట నుంచి బాకీలు, ఆ బాకీ పోయింది. పొలం వేయటం వల్ల ఎంత లాభం వచ్చింది, దేనివల్ల ఎంత నష్టం వచ్చింది కూడా మీకు ఫుల్గా మా ఆయన వచ్చిన తర్వాత క్లారిటీకి ఇద్దరం కలిసి వీడియో తీస్తాము. ఆ నోట్లు కూడా ఇంట్లోనే ఉన్నాయి, ఆ లెక్కలు ఇంట్లోనే ఉన్నాయి. అంటే ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు కదా. అసలు అంటే కొత్తగా కొంతమంది ఎవరొకరు వ్యవసాయం చేయాలనుకుంటారు, ఎంత లాభం వచ్చింది అనుకుంటే ఒక్కొక్కరికి వచ్చింది, ఒక్కొక్కరికి రాదు. దాన్ని బట్టి వ్యవసాయం చేయాలి మనం. దానివల్ల మాకు ఎంత లాభం వచ్చింది, ఎంత నష్టం వచ్చిందో కూడా వీడియోలో పెడితే మీకు తెలిసిద్ది.
మీకు అవగాహన వచ్చింది. ఈ వ్యవసాయం చేయడం వల్ల ఏది ఎలా చేయాలి, ఎవరి మాట నమ్మాలి, ఎవరి మాట నమ్మకూడదు, ఎవరు మన వాళ్ళు కాదు అనేది కూడా తెలిసింది. కొంతమంది అబద్ధం చెప్పడం వల్ల మా చేలో కొంచెం నష్టం కూడా వచ్చేసింది. మాకైతే అట్ట కూడా చెబుతారు. ఒకళ్ళు నమ్మకుండా మన సొంతంగా వేసుకోవాలి అన్నీ తెలుసుకొని.